సీతారాముణ్ణి నేను చూడలేదు, కానీ ఇదిగో వీళ్ళిద్దరూ సీతారామచంద్రమూర్తి యొక్క ప్రతిరూపాలు అన్నారనుకోండి, ఆ స్థాయి ఇచ్చి మనం మాట్లాడుతున్నామని అంటే మన లోపల వాళ్ళ వల్ల ఎంతో బెనిఫిట్ పొంది ఉంటాం మనం. వాళ్ళ వల్ల ఒక సౌకర్యమో, ఒక భోగమో, లేదా ఒక సుఖమో, ఒక సౌఖ్యమో, లేకపోతే ఒక ధనరూపేణ, వస్తురూపేణ, ఏదో రకంగా ఒక కీర్తి రూపేణ ఏదో ఒక లబ్ధి పొందుతాం. పొందినప్పుడు మనకు అలాంటివి చెప్పాలనిపిస్తుంది. అదే వాళ్ళు కనుక ఈయన్ని గౌరవించకుండా, ఈయనకి ఏమీ చేయకుండా, ఈయనకేం పెట్టకుండా ఉంటే, అయినా వాడు సీతారాముడు అని అంటామా? అనం. ఒరిజినల్ సీతారాములు వచ్చి మనకు ఉపయోగపడకపోయినా ఏం పనికిమాలలో ఏంటి, రాముడు ఏంటి, సీత ఏంటి, ఎన్ని ఏంటి, గొడవ ఏంటంటాం. మానవ నైజం అది. వాడికి ఉపయోగపడితే, వాడికి ఎవడైనా సరే తోడ్పడితే, వాడికి సహకరిస్తే ఆకాశానికి ఎత్తుతాడు. వాడికి ఉపయోగం లేదంటే గడ్డి పరక కంటే కూడా హీనంగా తీసి అవతల పారేసిపోతుంటారు. ఇది మానవుల యొక్క నైజం. ఇది మానవ సమాజంలో జరిగే ఒక మాయాపూరితమైనటువంటి వ్యవహారం అదంతే, అంతకంటే ఏమీ లేదు. ఈయనండి సాక్షాత్తు శివపార్వతుల యొక్క స్వరూపం అండి అంటాం. అసలు శివపార్వతులు నువ్వు ఎక్కడ చూసావు? ఏదో వ్యాఖ్యానం ఉంది పురాణాల్లో, నువ్వేం దర్శించలేదుగా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. వీళ్ళిద్దరిని ఇప్పుడు శివపార్వతులు అసలు ఆది దంపతులు, పుణ్య దంపతుల యొక్క ప్రతిరూపాలని మనం అంటాం. అంటే మనం ఏంటనంటే నోటితోటి మంచి మాట చెప్పాలి, ఓకే, కానీ అతిగా పొగడడం కూడా, అతిగా ఒక వ్యక్తి గురించి చెప్పడం కూడా దానికి సంకేతం ఏంటనంటే మన ధర్మజ్ఞులు చెప్పారు, నువ్వు లబ్ధి పొందుతున్నావు కాబట్టి నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. నీకు దానివల్ల లబ్ధి లేకపోతే నువ్వు అతి చేష్టలు చెయ్యవు. ఎంతవరకు అంతవరకు నువ్వు ఉంటావు. నీకు మైనస్ జరిగిందనుకో ఒక వ్యక్తి వల్ల, వాడి గురించి అతిగా నెగిటివ్గా చెప్పడం మొదలు పెడతావు. ఇది మానవ నైజము. కాబట్టి నువ్వు తటస్థంగా ఉండు, సహజంగా ఉండు, అతి చేర్చక్కర్లేదు, ఏదీ పెట్టక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా గ్రహించు. ఆయన మంచివారండి, యోగ్యుడండి, సాధు వ్యక్తి అండి, పురాణ పురుషుడండి, గొప్ప వ్యక్తి అండి, చెప్పు, తప్పేం లేదు, ఇది తప్పేం కాదు. కానీ మనం ఉపాసన చేసే దేవతలతో మనం పోల్చేస్తే ఇక రేపటి నుంచి ఏమనిపిస్తుంది అందరికీ కూడా, శివపార్వతులు లాంటి వాళ్ళు లేదా సీతారాములు లాంటి వాళ్ళని చెప్పామనుకోండి, ఇక మనం సీతారాముడిని చూసే ప్లేస్లో వీళ్ళ కిరీటాలు పెట్టో లేకపోతే వీళ్ళకి జటాజోటాలు పెట్టో చూసుకోవాలి మనం. ఇంకా అది కనపడుతుంటారు. రేపు మనం దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళే కనపడుతుంటారు. కాబట్టి దైవంతో దేన్ని పోల్చొద్దు. ఇప్పుడు మనకు చేయి చెప్తుంది, నాకు దేంతో సంబంధం లేదు, నేను ఏది చెయ్యను, కానీ నేను లేకుండా ఏదీ పని జరగదు అని ఒక వేలు ఎలా బొటన వేలు చెప్తుందో గమనించండి. అలా మనం దైవాన్ని దేనితో పోల్చొద్దు, ఎవరితోటి పోల్చొద్దు. ఈయన హనుమంతుడు లాంటోడండి. ఎలాగండి మాట్లాడతాం? అష్టసిద్ధి నవనిధికే దాత, అసవర దీన్హ జానకీ మాత. ఈయన సాక్షాత్తు కృష్ణ భగవానుడి యొక్క అంశండి. ఎవడు చెప్పాడండి? ఎందుకండి అతిశయోక్తి మాటలన్నీ మాట్లాడుకోవడం? ఎందుకు ఇవన్నీ ఎక్కువ మాట్లాడుకోవడం? ఈయన సరస్వతి స్వరూపం. ఎవడు చెప్పాడు సరస్వతి స్వరూపం అని? 4 మంచిగా విషయాలు మాట్లాడితే సరస్వతి అయిపోతామా? లేదు డబ్బున్నంత మాత్రాన మనం లక్ష్మీ స్వరూపం అయిపోతామా? ఈ డబ్బు ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ లక్ష్మి దగ్గర, లక్ష్మికి ఒక పేరుంది, చంచల, చపలమని పేరుంది. అంటే ఆవిడ ఎక్కడ ఒక దగ్గర స్థిరంగా ఉండదని. కానీ లక్ష్మికి ఐశ్వర్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవికి లక్ష్మి అనేది కటాక్షం స్థిరంగా ఉంటుంది. ఆవిడ అనుగ్రహం అలాంటిది. కానీ ఆవిడ ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. ఏదో రూపకంగా ఒక దగ్గర వస్తుంది, అక్కడి నుంచి అలా పారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది.